దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుగక నా ఎడల వాత్సల్యము చూపి, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, ఒంటరిగా నన్ను ఎన్నడు విడువక వేదనలో నన్ను దాటి వెళ్ళక, తల్లి వలే ఒడిలో తాలించువాడవు, తీరని నీ రుణము వివరింపతరమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా బహు బలవంతుడా, సత్యవంతుడా మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హోసనా మినిస్ట్రీస్ తరపున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట మన ధ్యానం కొరకై 146వ కీర్తన 6వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ప్రియులారా చూడండి, ఈ పూట మన ధ్యానం కొరకై ఈ వాక్యంలో ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు, మన ప్రభువుకి మరొక చక్కటి నామకరణం ఏంటంటే మాట తప్పనివాడు. ఇందులో మనకు ఎంతో ధైర్యము స్థైర్యము కలుగుతుంది.
ఎందుకు అనంటే ఎన్నో వాగ్దానాలు మనం చదువుతూ ఉంటాము, ఎన్నో అమూల్యమైన వాక్కులు మన ఎదుట నిలిచి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి. మనం చూచిన మనం చదివిన ఈ వాగ్దానాలలో ఈ మాటతో మనం పోల్చుకొని చూసినప్పుడు ఆయన తప్పక వాటిని నెరవేర్చువాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పుకునేవాడు కాదు. ఆయన ఇచ్చిన మాట అక్షర సత్యం. నిశ్చయముగా ఆ మాటలు నెరవేర్చబడతాయి. ఆ వాగ్దానాలు మన జీవితంలో అవి సఫలమవుతాయి అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతుంటాము, వాగ్దానాలని పఠిస్తూ ఉంటాము, కానీ ఆ వాగ్దానముల మీద మన గురి నిలపలేము, మనం నమ్మకాన్ని పెంచుకోలేము, విశ్వాసాన్ని కనపరచలేము. కానీ మనము పూర్ణమైన విశ్వాసము గలవారమై ముందుకు వెళ్ళడానికి ఏ స్థితిగతుల మధ్య, ఏ పరిస్థితుల మధ్యనైనా దేవుని వాక్యముతో మనం హత్తుకొని దేవుని మీద ఆధారపడడానికి ఒక ఊతగా నిలబడుతుంది ఇదిగో ఈ వాక్యం. ఏంటంటే ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. మీరు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యంలో కూడా మరొక మాట మీరు చదువుతారు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. చూసారండి ఎంత మంచి చక్కటి మాటలో. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన ఏమన్నా శక్తి లేనివాడు, శక్తిహీనుడైనటువంటి దేవుడా? కాదు కదా. నేను చెప్పాను కానీ పరిస్థితులు ఇలాగ వచ్చాయి కనుక నేను చేయలేను అనడానికి ఉంటుంది ఆయన దగ్గర? లేదు. ఆయనకు అసాధ్యమైనవి ఏమున్నాయి? ఆయన చేయలేనివి అంటూ కూడా ఏవి కూడా లేవు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అన్నీ ఆయన నోటి మాటతో కలిగినవే గనుక మన బ్రతుకుల్లో ఏది చేయుటకైనా ఆయన శక్తి గలవాడు. గనుక చెప్పి చేయకుండానా, ఆయన ఇచ్చిన మాట స్థాపించకుండా ఉండునా? లేదు లేదు లేదు. ప్రియులారా, ఆయన నోట వచ్చిన ప్రతి మాట అది సఫలమవుతుంది. ఆ మాట ఆయన తప్పేవాడు కాదు, మడిమి తిప్పేవాడు కాదు, ఇంకా మనకు ముఖం చాటు వేసేవాడు కాదు, దూరానికి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మాట ఇస్తే అక్షరాల ఆ మాట నెరవేర్చబడుతుంది, అది జరుగుతుంది. మనము విశ్వసించాలి, మనం ఆయన మాట మీద గురి నిలపాలి. ఆయన మాటను పూర్ణంగా నమ్మి మనం ఆయన వైపు చూడాలి. అంతేకాని మన జ్ఞానంతో, మన యొక్క ఉద్రేకాలతో మనము నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఆ దేవుని నిత్య ప్రణాళికకు మనం దూరం కాకూడదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అబ్రహాం జీవితంలో అదే జరిగింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలెనో, ఎందుకు వెళ్ళవలెనో అనేది అడగకుండా బయలుదేరిన విశ్వాస వీరుడు అని చెప్పుకోవాలి. కానీ ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఒక చిన్న మచ్చ మనకు కనబడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఆకాశ నక్షత్రాల వలె దీవిస్తాను, నేను నీకు సంతానమునిస్తాను, శారా గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇన్ని మాటలు ప్రభు చెప్పాడు. కానీ కాస్త ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? గ్రహించాలి. ఏం చేశాడు? కనిపెట్టి ఉండలేక, వేచి చూడలేక, ఇచ్చిన మాట మీద నమ్మిక ఉంచలేక శారమ్మతో కలిశాడు. ఆమె చెప్పిన మాట విన్నాడు. అబ్రహాము హాగర్ని ఇంట చేర్చుకున్నాడు. తత్ఫలితంగా ఏం జరిగింది? చరిత్రలో ఒక మాయని మచ్చపడింది. విశ్వాసుల కుటుంబం ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆనందంగా ఉండవలసిన కుటుంబంలో కన్నీళ్లు చోటు చేసుకున్నాయి, కలతలు చోటు చేసుకున్నాయి. ఇబ్బందులతో నలిగిపోయాడు అబ్రహాము. అయినా ఆ పొరపాటు చేయడానికి గల కారణాలు ఏంటి? దేవుడు అతనికి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు వేచి చూడలేక. మనకు అనేక సందర్భాలలో ఈ తొందరపాటు ఉంటుందండి. ఆయన మాట ఇచ్చాడు, ఎప్పుడు జరుగుతుందో, ఆయన జరుగుతుందో లేదో, ఇస్తాడో లేదో, తెస్తాడో లేదో, ఇలాంటి సందేహాలు మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కుదిపివేస్తుంటాయండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అది నెరవేర్చబడడానికి దేవుడు చూసినటువంటి ఆ
శ్రేష్టమైన అనుభవాలు ఏంటి మీరు చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 1 వాక్యం 2వ వాక్యంలో మనం చదువుతామండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చూసారండి, తాను చెప్పిన ప్రకారం. ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు ఆయన. మనం వేచి చూడలేక, మనం నిలిచి ఉండలేక, మన విశ్వాసాన్ని పెంచుకోలేక ఆయన మాట ఇచ్చాడు. అందుకే ఈ 21వ అధ్యాయంలో యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. చూసారండి ఎంత చక్కటి మాట. అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆ నిర్ణయ కాలం ఉంటుందండి. ఆయన మాట ఇచ్చి మర్చిపోయి నీవెవరో నాకు తెలియదు అనేవాడు కాదు కదా. ఎప్పుడు చెప్పాను, ఎందుకు చెప్పాను, చెప్పేటప్పుడు ఎవరున్నారు, ఇవన్నీ దేవుని దగ్గర అవసరం లేదు కదా. ఆయన చెప్పాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నెరవేర్చబడుతుంది. ఆ విశ్వాసము, ఆ నమ్మిక ఆయన మీద మనకు లేకపోతే ఎలా? మన హృదయానికి ఒక పాఠంలా ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఆయన చెప్పిన ప్రకారము నిర్ణయ కాలమందు ప్రతిదానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నియమించి ఉంటాడు. అది మనకు ఆశీర్వాదకరం. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రావాలి, ఎంత కావాలి, ఏమి ఇవ్వాలి దేవునికి తెలుసండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. కానీ వాటికి ఎప్పుడు ఏం కావాలి, ఎంత కావాలి ఆయన చూస్తున్నాడు కదా, ఆయన చేస్తున్నాడు కదా. మరి మనం వాటికంటే శ్రేష్ఠులము కదా అని వాక్యం అడుగుతుంది మనల్ని. మరి వాటికి ఎప్పుడు ఏం కావాలి, ఎంత కావాలి, ఏమి, ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తున్నాడు కదా. మరి మనకు ఏమి కావాలని, ఎంత కావాలి, ఎక్కడ కావాలి అనేది ఆయనకి తెలీదా? మనం అడుగుతున్నాం ఆయన్ని. అవి ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు కదా. ఆ నిర్ణయ కాలం ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలోనే మనం వాటిని పొందుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది, ఫలభరితంగా కూడా ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆ నిర్ణయ కాలం వచ్చింది. శారా గర్భవతి అయి అతనికి 100 ఏళ్ల వయసప్పుడు దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. మనము మన వయసుని, మన సీనియారిటీని, మన కాలాన్ని, మన ఆలోచనల్ని ఆధారం చేసుకుంటే ఎలా? ఆయనకు అసాధ్యమైనది ఏముంది? గనుక మనం ఎప్పుడు కూడా మన కాలాన్ని, మన వయసుని, మన డబ్బుని, మన పదవుల్ని, మనకున్నటువంటి స్టామినా, మన స్టేటస్ ఇవి చూసుకొని మనం కృంగిపోకూడదు. దేవుని వైపు చూడాలి. ఆయన మాట ఇచ్చాడా, నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేశాడా, అది నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. మాట తప్పుటకు ఆయన మనలాగా ఆయన శక్తిహీనుడు కాదు. ఆయన దేవుడు. నిశ్చయముగా ఆయన మాట తప్పని వాడు గనుక కార్యాలు సఫలం చేస్తాడు. మీకు ఇంకొక చరిత్ర కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర మనందరికీ బాగా తెలిసినది. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలని ప్రాకులాడాడు. ఆ ఆశీర్వాదాలతోనే ఇంట్లో నుంచి బయటపడ్డాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. గుట్టుగా అమ్మచాటు నుండి అంత తిని శుభ్రంగా ఇంట్లో గుడార నివాసిగా ఉన్నాడు. ఓ దీవెనలు 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 అని పాకులాడాడు. ఇప్పుడు ఆ దీవెనలు ఇంట్లో నుంచి బయటికి నెట్టే అతన్ని. గుడార నివాసిగా ఉండవలసిన వాడు ఎడారి నివాసి అయ్యాడు. చేతి కర్ర చేత పట్టుకొని ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే బజారును పడ్డాడు. నడిచి 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 అలసి సొలసి సొక్కిపోయి ఆదికాండం 28వ అధ్యాయంలో ప్రొద్దు కురింకినందున ఒక రాత్రి తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. కనికరం కలిగిన దేవుడు అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు గనుక, అతని మీద ఎంతో ప్రణాళిక ఉంది గనుక అతన్ని విడిచిపెట్టలేదు. అతన్ని దర్శించాడు, ధైర్యపరిచాడు, సాగనంపాడు. ఈ చరిత్ర మనందరికీ బాగా తెలిసిందే. ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మరలా యాకోబు మామగారు లాబాను గారి ఇంటి దగ్గర నుంచి తండ్రి ఇంటికి వస్తున్నాడు. అంతలో ఒక వార్త అందింది యాకోబుకి, మీ అన్నయ్య వస్తున్నాడు అని. పాపం యాకోబు భయపడిపోయాడు. ఎందుకంటే చేసిన పని తక్కువ పని కాదు కదా. రక్తాన్ని పంచుకుని పుట్టిన సహోదరునికే అన్యాయం చేశాడు.
మడతబడిన శరీరంతో మడత మంచం మీద పడుకుని మూలుగుతున్న తండ్రికి కళ్ళు కప్పెట్టాడు. అడ్డదుడ్డాలుగా ప్రవర్తించి ఆశీర్వాదాలు కొట్టేశాడు. మనసులో నుంచి పోతాయా అవన్నీ? హృదయంలో నుంచి పోతాయా? వేధిస్తున్నాయి అతన్ని. నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు చేసింది తప్పు కదా. మనసాక్షి గుచ్చుతుంది యాకోబుని. గడగడలాడిపోయాడు, అల్లాడిపోయాడు, తల్లడిల్లిపోయాడు. తనకు కలిగిందంతా, తనకు కలిగిన వారినంతా ఎబ్బేకు దాటించి అవతలకు పంపించి ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. జరిగిందంతా మనసుకు తెచ్చుకున్నాడు. కన్నీళ్లు పెట్టి రోధిస్తూ ప్రభు పాదాలు పట్టుకుని పెనుగులాడుతున్నాడు. నాకు బాగా నచ్చిన మాట, ఆ రోజు ప్రార్థన చేస్తూ అతను పలికిన ఒక మాట. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే. చూసారండి, సెలవిచ్చితివే. ఎప్పుడు? ఆ 28వ అధ్యాయంలో, ఇది 32వ అధ్యాయంలో. 28వ అధ్యాయంలో దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. నీకు తోడై ఉంటాను, విస్తరింప చేస్తాను, దీవిస్తాను, గొప్ప చేస్తాను, అధైర్యపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండు అని 28వ అధ్యాయంలో అతనితో వాగ్దానం చేస్తే, ఈ 32వ అధ్యాయంలో యాకోబు అంటాడు, నువ్వు చెప్పావు కదయ్యా. యాకోబే మర్చిపోలే, ఇక దేవుడు ఎందుకు మర్చిపోతాడు ఏంటి? ఆయన మాట ఇచ్చి, నేను అప్పుడు ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు గుర్తుంటుంది ఏంటి అని అనేవాడు కాదు ఆయన. అవునా, ఆ సందర్భంలో ఆ రోజు నా వేళ అట్లాగా అన్నానా, అరే అనేవాడు కాదు కదా. యాకోబు ప్రభు అతనితో చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు అన్నావే, నీవు సెలవిచ్చితివే. మరి యాకోబుకే మనసులో ఉన్నప్పుడు దేవుని మనసులో ఆ మాట ఉండదా? నేను యాకోబుతో ఇలా చెప్పాను, ఇప్పుడు ఆపదలో ఉన్నాడు యాకోబు నేను విడిపించాలి, తప్పించాలి, రక్షించాలి అని దేవునికి ఉండదా ఏంటి? అందుకే దేవుడు అన్నాడు, నీ పేరేంటి? యాకోబు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. మీరు చరిత్రలో మీరు చదువుతారండి, కత్తె పట్టుకుని రావాల్సిన ఏశావు కనికరంతో వచ్చాడు. కన్నెర్ర చేయవలసిన ఏశావు కన్నీళ్లు పెట్టాడు. తన తమ్ముడు భుజముల మీద పడి ఏడ్చాడు. ఓ సమాధాన నిబంధనను అక్కడ చేసుకున్నారు. ఏశావు యాకోబు ఇద్దరు కలిసి సమ్మతితో సమాధానంతో అడుగులు వేశారు. ఎందుకని? దేవుడు చెప్పాడు, నీకు ఏ హాని రానివ్వను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను. చెప్పినవాడు మాట తప్పుతాడా? చెప్పినవాడు ముఖం చాటేసేస్తాడా? ఆ రోజు చెప్పాను, ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి కనుక ఈరోజు చేయడానికి కుదరదు అని ఆయన దాటవేస్తాడా? నీతో చెప్పిన ప్రతి మాట ఆయన మధ్యలో ఉంది. ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఆయన గుండెల్లో ఉంది. నిన్ను అర్ధాంతరంగా చేయి విడిచిపెట్టడు, నడివీధిలో నగ్గుబాట్లు చేయడు, ముఖం చాటు వేసుకొని దాటిపోడు. నిశ్చయముగా నా దేవుడు నీ కొరకే నిలబడతాడు, నీ కార్యాలు సఫలం చేస్తాడు, నీ తలపైకెత్తుతాడు. సమాజంలో నిన్ను ఒక ఘనమైన సాక్షిగా, పత్రికగా నిలబెట్టుటకు శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకే ఆయనకి ఏం పేరు? మాట తప్పని వాడు. కన్నీళ్లు పెట్టి రోదన చేస్తూ విలపిస్తుంది దైవజనుడి ద్వారా ఒక మాట, ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏం చెప్పుకున్నావో అది నెరవేర్చబడుతుందమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రియులారా, ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందట. ఆశ్చర్యం కదండి. దైవజనుని నోట ఆ మాట వినింది తల్లి అయిన హన్నా. ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏం మొరపెట్టుకున్నావో అది నెరవేర్చబడుతుంది, నీకు దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అనే మాట విన్నప్పుడు ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఆ సంతోషం మనకు ఉండాలండి. ఆ తల్లి గుండెల్లో ఉన్న ఆనందం మన గుండెల్లో కలగాలండి. ఆమె ఎంత నమ్మి విశ్వసించి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందట. జరిగిన తర్వాత కాదు, ఏదో చెప్పాడు ఆయన, చేస్తాడో లేదో చూద్దాం అని కాదు. దేవుని మందిరానికి వెళ్ళాను, వాక్యం నన్ను ఇలా దర్శించింది, చూద్దాము కాదు, నిశ్చయముగా జరుగుతుంది.
ఆమె హృదయంలో ఉన్న విశ్వాసం అదే. దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. ఇక అక్కడి నుంచి ఆమె గుండెల్లో ఉన్న చింత అంతా పోయింది, వేదనంతా పోయింది, దుఃఖమంతా పోయింది. ఆమె హృదయం తేలికైపోయింది, ఆనందంగా సాగి వెళుతుంది. ఏమ్మా ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఆ ప్రభు చెప్పాడండి నాకు సంతానం ఇస్తానని. చెప్పాడు, సరే జరగని కాదు, ఆయన చెప్పాడు, అయిపోయింది. ఆయన చెప్తే మాట తప్పడు, చేస్తాడు. ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి. అలాంటి సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి నమ్మికను, విశ్వాసాన్ని మనలో అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. మీరు మాట తప్పని దేవుడు, మీరు చెప్పి వాటిని నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశములు గతించిన మీ మాటలు గతించవని లేఖనాల్లో మేము చదువుతున్నాము. అయినా మీరు అబ్రహాం జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చారు, యాకోబు జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చారు. వారిద్దరి జీవితంలోనే కాదు, మీరు చేసిన ప్రతి వాగ్దానం అవును అన్నట్లుగా, ఆమెన్ అన్నట్లుగా మా ఎదుట నిలిచి ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకొని ఆ నిర్ణయ కాలము కొరకై మేము వేచి చూచే మంచి విశాలమైన హృదయాన్ని మాకు అనుగ్రహించి, నమ్మికను మాలో పుట్టించి, విశ్వాసాన్ని మాలో అభివృద్ధిపరచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు మాట తప్పని దేవుడు అని మా గుండెల్లో ప్రభువా మేము విశ్వసించి మీ కార్యములో రుచి చుచ్చుటకు మాకు కావలసిన ఆధ్యాత్మికమైన విలువలను కూడా మీరు మాకు ప్రసాదించండి. ఎవరైతే నైనా మీ వాగ్దానములను నమ్మి మీ వైపు చూస్తున్నారో వారినందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించండి. వారి ఉన్నటువంటి ఆపదల నుంచి తప్పించండి, వాళ్ళకున్న ఇరుకులలో నుంచి తప్పించండి, వాళ్ళ హృదయ అభిలాషను తీర్చండి, పత్రికలుగా వాడుకోండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.